హలో ఆల్, నమస్తే. నేను సంకీర్తన. మీరు ఎలా ఉన్నారు? మేము ఈరోజైతే షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. మాది యానివర్సరీ వస్తుంది. సో చిన్నగా షాపింగ్ చేద్దామని వెళ్ళాము. ఎంతమందికి ఇలా ఎప్పుడైనా అయిందో కొంచెం ప్లీజ్ కామెంట్ చేయరా. షాపింగ్కి వెళ్ళాక మా ఆయన షాప్లో బట్టలు చూడకుండా ఆన్లైన్లో బట్టలు చూస్తున్నారండి. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? మంచిగా ఆన్లైన్లో చూపిస్తున్నారు, అదిగో చూసారా, ఇది బాగుంది అది బాగుందని షాప్కి వెళ్ళాక చెప్తున్నారు. సర్లే ఇంకేం చేసే ఆప్షన్ లేదు కదా. సో మంచిగా లెగిన్స్ తీసేసుకొని ఇక మా ఆయనకి ఆబ్వియస్లీ పర్ఫ్యూమ్స్ పిచ్చి బాగా ఉంది. సో ఎక్కడికి వెళ్ళినా చూస్తారు. ఇంక అక్కడేం నచ్చలేదంట. చూసి ఇంకా లేసి వచ్చేసాము. వచ్చేటప్పుడు వడపావు తిన్నాం, మా ఫేవరెట్. సో వచ్చేటప్పుడు ఇంకా జొన్న రొట్టెలు బాగా మంచి వేడివేడిగా వేస్తున్నారు. సో ఇంట్లో గుత్తి వంకాయ చేశానమాట. దానిలోకి బాగుంటుంది మంచి వేడివేడి జొన్న రొట్టె అని చెప్పి అది తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి మా రియగాడు ఉన్నాడు. వాడు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళాడన్నట్టు ఆగంగా వచ్చేసి ఏంది ఎక్కడికి వెళ్ళారు, ఇంకెప్పుడు వచ్చారన్నట్టు కాసేపు గొడవ వేసాడనమాట. గొడవ వేసి వాడిని కూల్ చేసి కూర్చోబెట్టేసి మేము మంచిగా వేడిగా జొన్న రొట్టె అండ్ గుత్తి వంకాయ అండ్ చుక్కకూర టమాటా కర్రీ చేసుకున్నాము. అది మంచిగా తినేసి ఇంక ఈరోజైతే మా షాపింగ్ ఇలా అయిందండి. ఆన్లైన్ షాపింగ్ అయింది, కాస్త ఆఫ్లైన్ వెళ్ళాం కానీ ఆన్లైన్ ఇంకా చేప ఫ్రై అది కూడా మర్చిపోయా, సారీ. షేర్, సబ్స్క్రైబ్. బాయ్.